సో ఏపీ డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే మార్చ్ ఏప్రిల్లో షెడ్యూల్ చేయబడ్డాయో, సో అందుట్లో ముఖ్యంగా ఫస్ట్ సబ్జెక్టు ఈసీ వాళ్ళది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ సబ్జెక్ట్కి టిప్స్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. పాస్ అవ్వాలన్నా మంచి స్కోర్ చేయాలన్నా దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ ఛానల్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్లో మీకు 8 యూనిట్స్ ఉన్నాయండి. సో అయితే ఇందుట్లో ప్యాసివ్ కాంపోనెంట్స్తో మొదలెట్టుకొని ఆడియో సిస్టమ్స్ వరకు ఉన్నాయి. అయితే ఇందుట్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న యూనిట్ ఏదిరా అంటే ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే అది 16 మార్కులు ఉన్నాయి. 2 షార్ట్ క్వశ్చన్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉందన్నమాట. సో ఇక అందుట్లో కానివ్వండి, ప్యాసివ్ కాంపోనెంట్స్ పరంగా చూసుకున్నా కానివ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసివ్ కాంపోనెంట్స్ చూసుకుందాం. ప్యాసివ్ కాంపోనెంట్స్లో నాకు తెలిసి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఇలాంటివి ఉంటాయి. సో అందుట్లో వచ్చేసరికి ఏంటంటే వాటి డెఫినిషను, వాటి ఫార్ములా, వాటి సింబలు అనేది కరెక్ట్గా నేర్చుకోండి మీరు. అయితే వాటి విఐ క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు అనుకోండి, అవి కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఒకవేళ వోల్టేజ్ కరెంట్ కనుక ఇచ్చి. ఈ 4 కనుక మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే మీకు ప్యాసివ్ కాంపోనెంట్స్లో మంచి పాయింట్లు వస్తాయి. ఎందుకంటే 13 మార్కులు ఏమున్నాయి దానికి, 2 షార్ట్ క్వశ్చన్స్, ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంట్రా అంటే యూనిట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెసిస్టర్స్ ఓమ్స్ అని, ఇక ఇండక్టర్కి హెన్రీస్ అని, కెపాసిటర్కి ఫెరడ్స్ అని, ఇవి. అయితే ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు 1000 ఇంటూ ఓమ్స్ అని వచ్చింది అనుకోండి, మీరు 1000ని అలాగే ఉంచుతారు. అలా ఉంచకూడదు. 1000ని కేతో రిప్రజెంట్ చేయాలి, కిలోస్ అని. 10⁶ అయితే మెగాస్ అని. సో 10⁻³ కింద ఉంచినా కూడా తప్పు అవుతుంది, కిలో ఓమ్స్. అలా హెన్రీస్ అయితే 10⁻³ అయితే మిల్లీ హెన్రీ, 10⁻6 అయితే మైక్రో. అలాగే కెపాసిటర్ కూడా మిల్లీ, మైక్రో, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు ప్యాసివ్ కాంపోనెంట్స్. ఇక అందుట్లో డెరివేషన్స్ అవన్నీ ఉన్నాయంటే వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు నాకు తెలిసి, రిడక్షన్ టెక్నిక్స్ మీద. ఇక తర్వాత స్విచ్చెస్, కనెక్టర్సు, రిలేసు, పీసీబీస్లో 13 మార్కులు ఉన్నాయి, ఒక షార్ట్, ఒక ఎస్ఐ. కాబట్టి మీరు ఇందుట్లో డయాగ్రామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి పార్ట్స్ మెన్షన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ నీట్గా పెన్సిల్తో వేసేసి పెన్సిల్తోనే వాటి పార్ట్స్ అనేవి ఖచ్చితంగా అయితే మీరు ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. రిలేస్ అయినా కానివ్వండి, పీసీబీస్ అయినా కానివ్వండి, కనెక్టర్స్ అయినా కానివ్వండి, స్విచ్చెస్ అయినా కానివ్వండి, టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ అని, టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అని, 2-వే స్విచ్, 3-వే స్విచ్, లేకపోతే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిలేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే, లేదా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పీసీబీస్. ఈ టైప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వాటి డెఫినిషను, వాటి డిస్క్రిప్షను అంటే థియరీ, వాటి డయాగ్రాము, వాటి పార్ట్స్ ఇండికేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత థర్డ్ది సెమీ కండక్టర్ ఫిజిక్స్. ఇందులో వచ్చేసరికి మీకు తెలియని విషయం కాదు. సో వాటికి కూడా సింబల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసరికి సెమీ కండక్టర్ డయోడ్స్. సో ఇది 13 మార్కులు ఉన్నాయి, ఒక ఎస్ఏ, ఒక షార్ట్. సెమీ కండక్టర్ డయోడ్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్, దాని డెఫినిషను, దాని సింబలు, దాని థియరీ, దాని విఐ క్యారెక్టరిస్టిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ జంక్షన్ డయోడ్స్కి. ఎస్సిఆర్ తీసుకున్నా, ఇంకా వేరే ఏ తీసుకున్నా కూడా డయోడ్స్ మీరు కంపల్సరీగా ఈ 4 మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎలా కండక్ట్ చేస్తుంది, ఎలా ఆఫ్ అయిపోతుంది, ఇవన్నీ కూడా మీరు అందులో సెమీ కండక్టర్ డివైజెస్లో మెన్షన్ చేయాలి. వాటికి కూడా బాడీ పార్ట్స్ మెన్షన్ చేయాలి. ఇక 5th వచ్చేసరికి బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇది 13 మార్కులు, ఒక ఎస్ఏ, ఒక షార్ట్ క్వశ్చన్ ఉంది. అయితే షార్ట్ క్వశ్చన్లో సింబల్ ఇస్తాడండి, ఎస్ఏ క్వశ్చన్లో దాని గురించి థియరీ రాయమంటాడు విత్ విఐ క్యారెక్టరిస్టిక్స్. అయితే ఇక్కడ సింబల్ వచ్చేసరికి మీరు బీజేటీకి గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ డైరెక్షన్ అనేది కరెక్ట్గా యారో మార్క్ అనేది మీరు ఇచ్చేదాన్ని బట్టి అది ఏంటో కనిపెట్టేస్తారు వాళ్ళు. ఓకేనా? అది బీజేటీస్ పరంగా అందులో అవి నేర్చుకోండి. ఇక ఆ తర్వాత ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఎఫ్ఈటి. సో దీనికి కూడా వచ్చేసరికి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి సింబలు, వాటి ఆపరేషన్, వాటి విఐ క్యారెక్టరిస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా ఖచ్చితంగా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. ఇక
సెవెంత్ది వచ్చేసరికి ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇది 16 మార్కులు ఉన్నాయి, 2 షార్ట్ క్వశ్చన్, ఒక ఎస్ఐ క్వశ్చన్. సో గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్స్ కింద ఇవ్వడానికి ఉంటుంది. సో వాటి సింబల్స్ గిమ్మని కూడా అడుగుతాడు. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి వాడు ఆపరేషను ఇదంతా కూడా అడుగుతాడు. ఇక 8th వచ్చేసరికి ఏంటంటే ఆడియో సిస్టమ్స్. సో ఆడియో సిస్టమ్స్లో వచ్చేసరికి ఏంటంటే బ్లూటూత్లు, మామూలుగా బ్లూటూత్ కాదు, సో ఆడియో డివైజెస్. సో ఇక రకరకాల ఆడియో టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అడుగుతాడు అనమాట. సో ఇందుట్లో నాకు తెలిసి మ్యాక్సిమం థియరీయే ఉంటుంది. సో బ్లాక్ డయాగ్రామ్స్ ఏమైనా మెన్షన్ చేయాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే నాకు తెలిసి ఈజీ యూనిట్స్ ఎయిరా అంటే ప్యాసివ్ కాంపోనెంట్స్ ఒకటి వెరీ ఈజీ యూనిట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి సెమీ కండక్టర్ డయోడ్స్ ఈజీగానే ఉంటుందండి. ఆ తర్వాత ఆడియో సిస్టమ్స్ వెరీ ఈజీ అండి. ఆ తర్వాత ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ వెరీ ఈజీ అండి. ఆ తర్వాత ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈజీ అండి. ఆ తర్వాత బీజేటీ బైపోలార్ ట్రాన్సిస్టర్కి వెళ్ళండి. ఆ తర్వాత సెమీ కండక్టర్ డివైజెస్ డయోడ్స్కి రండి. ఆ తర్వాత సెమీ కండక్టర్ ఫిజిక్స్కి రండి. ఆ తర్వాత సెకండ్ యూనిట్ స్విచ్చెస్, కనెక్టర్స్, రిలేస్ అండ్ పీసీబీస్ రండి. మీకు కావాలనుకుంటే ప్యాసివ్ కాంపోనెంట్స్ తర్వాత వెంటనే స్విచ్చెస్, కనెక్టర్స్, రిలేస్, పీసీబీస్ చదువుకుంటే పూర్తిగా థియరీయే ఉంటుందండి. అందులో కరెంట్ క్యాలిక్యులేషన్, కరెంట్ రేటింగ్ క్యాలిక్యులేషన్స్ అవి కూడా ఉండొచ్చు మ్యాక్సిమము. మీరు మాత్రం ఇంతవరకు చదువుకోండి, ఈ ఆర్డర్లో చదువుకోండి, మీకు సరిపోతుంది. అయితే ఇక్కడ చాలామందిని అడిగే ప్రశ్న, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా తెలుస్తాయి దాని మీద. అయితే మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. మీరు మిడ్ ఎగ్జామ్స్ ఏవి రాస్తారో, మిడ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎక్కువ మిడ్స్ ఉంటాయి కాబట్టి, లాంగ్ ఎగ్జామ్ ఎండ్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది కాబట్టి, ఆ మిడ్ పేపర్లన్నీ కూడా దేనికి దానికి పెట్టుకోండి. అవి పెట్టుకొని అవి ఈ సిలబస్ దగ్గర పెట్టుకొని వాటి టిక్లు కొట్టుకోండి. సో అందుట్లో ఏమేమి ఇచ్చాడు ఏంటని చెప్పేసి, అందుట్లో ఆ మిడ్ పేపర్లో మొత్తం కూడా మీరు కనుక చదివేసి ఒక నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకోగలిగితే అందుట్లో పాస్ మార్కుల వరకు అయితే రిపీట్ అవుతాయండి, షూర్. ఎక్కువ పాయింట్లు కావాలంటే మాత్రం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే మీరు ఎంత ఎలాబరేట్ చేశారని కాదు, ఎంత కరెక్ట్గా రాశారు, ఎంత నీట్నెస్ మెయింటైన్ చేశారు అన్నదే ఇంపార్టెంట్ ఈ డిప్లొమా ఎగ్జామ్స్లో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే వాటిని పట్టుకోండి. అయితే ఇక మరి ఇంకా ఎక్కువ కావాలంటే ఏం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి. సరే, ఇక టెక్స్ట్ బుక్స్ మనకు దొరకట్లేదు అనుకుంటే 2 టైప్ ఆఫ్ సిరీస్లు ఉంటాయండి, తెలంగాణదైనా పర్లేదు. అదేంటంటే ఫాల్కన్ సిరీస్ ఒకటి, రేడియంట్ సిరీస్ ఒకటి. నాకు తెలిసి ఫాల్కన్ సిరీసు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, రేడియంట్ సిరీస్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఫాల్కన్ సిరీస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫాలో అవుతూ ఉన్నారనమాట. మీరు కావాలంటే 2 బుక్స్ ట్రై చేయండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి ఎంత ఉంటుందో, 100-150 ఉంటుంది అంతే, బుక్ ఇంతే ఉంటుంది. డైరెక్ట్గా అందులో దింపేస్తే చదివినట్టు రాసేస్తే యూ విల్ బీ గెట్టింగ్ మోర్ పాయింట్స్.